ఏంటయ్యా ఇది? లోపలికి వస్తూనే ఇంత అపశకునువా? గట్టి మేళం వాయించే వేళ ఇలా తప్పుడు మేళం వాయిస్తున్నావే. నీకు డేట్ బాగోపోతే చెప్పు, డేట్ మార్చి పెడదాం. నాకు అసలు ఈ వివాహమే నచ్చలేదు. వీడెందుకు నచ్చలేదంటున్నాడు? వీడే తాళి కడతాడు. అది కదా టెన్షన్ పెడుతున్నాడే వీణి. వద్దురా వద్దురా వద్దురా. క్షమించాలి. అమ్మాయి ఫాదర్ ఆయన, అబ్బాయి ఫాదర్ని నేను. ఇందులో తల దూర్చడానికి తమరు నువ్వెవడరా? కేర్ టేకర్. అర్థమైందా? 5 సంవత్సరాల దాకా నన్ను అడగకుండా ఈ పిల్ల ఏ పని చేయడానికి వీల్లేదు. మిస్టర్ సాంబయ్య గారు ఆయన కూతురు మమత కోసం రాసిచ్చిన అగ్రిమెంట్ కాపీ చదవండి. మమత 5 ఏళ్ల దాకా నా ట్రూప్లో పాడి తీరాలి మ్యాన్. అంతవరకు తను ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. నేను అడుగుతుంటే ఇలా మూగవాళ్ళ కూర్చున్నారంటండి. పాపం ఆయన ఏమీ మాట్లాడలేరమ్మా. మిస్టర్ సాంబయ్య, మర్యాదగా మీ అమ్మాయిని లోపలికి పంపించి వీళ్ళందరినీ బయటికి పంపించండి. మిస్టర్ సాంబయ్య కూర్చోండి. తలపెట్టిన కార్యక్రమం ఆగకూడదండి. ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం. ఎంగేజ్మెంటా? అది జరగనే జరగదు. ఎందుకు జరగదురా? చట్ట ప్రకారం పోయినా దీన్ని నువ్వు ఆపలేవురా. మరేంట్రా, నీ అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకోకూడదనే ఉంది. నిశ్చితార్థం చేయకూడదని లేదే, హనీమూన్కు పోకూడదని లేదే, బిడ్డను ప్రసవించకూడదని లేదే. అరెచ్చి, ఏం పీకుతావురా నువ్వు? అబ్బో, మీ మనసు అర్థమే కావట్లేదే. టెన్షన్ అవ్వకు నాన్న, టెన్షన్ అవ్వకు. సరే సరే, కరెక్ట్ డాడీ, మీరు చెప్పినట్టే. ఇప్పుడు మేము ఫిక్స్ అయిపోతాం. ఓకే. రే విజయ్, ఇలా రారా. ఈ ఉంగరాన్ని మమత వేలికి పెట్టరా. పెట్టరా. ఎస్ సాంబయ్య హియర్. నేను చెప్పేది విను. ఇక మీద మీ అమ్మాయి విజయ్ని కలుసుకోకూడదు, వాడితో తిరగకూడదు. సూరజ్, నేను చేసిన పాపానికి నాకు ఏ శిక్షణ విధించు, నేను అనుభవిస్తాను. ప్లీజ్ నా కూతుర్ని శిక్షించకు, నిన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను చెప్పినట్టు చేయకపోతే చెప్పింది చేస్తాను. సూరజ్, సూరజ్. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. ఎలా ఉన్నారు అంకుల్? ఓకే. ఏంటిలా వచ్చావు? మమతను చూసి ఒక విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. మమత లేదు, బయటికెళ్ళింది. ఐ సీ. ఓకే, నేను తర్వాత వస్తాను. ఆగు బాబు, ఎందుకండి అబద్ధం చెప్తారు? మమత, ఇలా చూడు, విజయ్ బాబు వచ్చాడు. హాయ్ విజయ్. ఆగో, ఇక మీదట నువ్వు వాడిని చూడకూడదు, వాడితో మాట్లాడకూడదు. చెప్తున్నానుగా, లోపలికి వెళ్ళు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆ రోజేమో శుభప్రదంగా జరగాల్సిన నిశ్చితార్థాన్ని ఆపేశారు. ఇప్పుడేమో వాళ్ళని అస్సలు కలుసుకోకూడదు అంటున్నారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీరేదో దాస్తున్నారు. నేనేవీ దాచలేదు, నాకు వీడు నచ్చలేదు అంతే. అదే ఎందుకంటే వీడెవడు? అబ్బా హిందూ అట, అమ్మ క్రైస్తవుల పిల్లట. వాళ్లకు పుట్టిన వీడు ఏ జాతి? మీరు జాతి గురించి మాట్లాడుతున్నారా? బాగుంది. అగ్రహారంలో పుట్టి బుద్ధి లేకుండా మిలిటరీ హోటల్లో దూరి కోడికూర లొట్టలేసుకుంటూ తింటారే. కానీ నీ పద్ధతి వేరే, నీ ఆచారం ఏమిటి, సాంప్రదాయం ఏమిటి?
100కి 100 పాళ్ళు రామా రామా అంటూ వేదోలా జీవిస్తున్నావు. అంతెందుకు, ఈ ఇంటికి నా ఫ్రెండ్ ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూర్చున్న చోటుని నీళ్లతో కడిగి శుభ్రం చేస్తావు. అంత మడిగా ఉండే నువ్వు వీడిని మన అల్లుడిగా ఒప్పుకుంటావా? నీ మనస్ఫూర్తిగా చెప్పవే, ఒప్పుకుంటావా? మడి కట్టుకున్న వాళ్ళందరూ పద్ధతిగా బ్రతకాలని ఏదైనా చట్టమా? నేను నా తృప్తి కోసం బ్రతుకుతున్నాను, మీరు మీ తృప్తి కోసం బ్రతుకుతున్నారు. అదే విధంగా మన అమ్మాయి దాని తృప్తి కోసం బ్రతకాలని ఆశపడుతోంది. అది ఆశపడ్డ జీవితాన్ని సమకూర్చడమే కన్నవాళ్ల బాధ్యత. బుద్ధులు చెప్తున్నావా? నేను బుద్ధి చెప్పడం లేదండి, న్యాయం చెప్పాను. మనసారా కలవాలనుకున్నారు, జాతి పేరుతో వేరు చేయొద్దు. అలా వేరు చేస్తే మిమ్మల్ని నేను మనిషిగా లెక్క పెట్టను. ప్రశాంతంగా ఉన్న కుటుంబం తుఫాను రేపి వేడుక చూడకయ్యా. వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. సారీ విజయ్, మా నాన్నన్న మాటలకు నేను క్షమాపణ అడుగుతున్నాను. అసలు ఏమైంది మమత? మీ నాన్నగారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అదే నాకు మా అమ్మకు పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. కానీ ఓ సంతోషమైన విషయం తెలుసా విజయ్? ఏంటి? మన నెక్స్ట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉదయ్పూర్లో. దానికోసం మనందరం రేపు బయలుదేరుతున్నాం. ఆ విషయం మాట్లాడడానికే నేను మీ ఇంటికి వచ్చాను. నేను ఉదయ్పూర్ రావడం లేదు. విజయ్, సూరజ్ నన్ను నా ఫ్రెండ్స్ని ట్రూప్ నుంచి తీసేశాడు. విజయ్, ఇక మీద నువ్వు లేకుండా నేను పాడలేను. నేను ఉదయ్పూర్కి పోను. నువ్వు పోను అంటే వాడు వదిలేస్తాడా? కాంట్రాక్ట్ చూపించి పోలీస్ ఫోర్స్తో నిన్ను తీసుకెళ్లి పాడిస్తాడు. నువ్వేమీ చేయలేవు. లేదు విజయ్, నువ్వు లేకుండా నేను పాడలేను. ఐ కాంట్ సింగ్ విజయ్, ఐ కాంట్. మమత, ట్రూప్ నుంచి మాత్రమే వాడు నన్ను పంపించగలడు. కానీ నీ నుంచి వాడు మాత్రమే కాదు, ఏ ఒక్కరూ నన్ను వేరు చేయలేరు. నువ్వు దిగులు పడకుండా ఉదయ్పూర్కి వెళ్ళు ప్లీజ్. రా
ప్రియతమా రావా ప్రియతమా వలచే నేస్తమా రావా ప్రియతమా వలచే నేస్తమా మౌనం పిలుపులై వేచే వెన్నెల రావా ప్రియతమా వలచే నేస్తమా రావా ప్రియతమా కలను నిన్ను మరువగలేను వెతికి తల వంచను నేను వలపు ముడి బిగిసిన వేళ మనసు మరి విడుచుట కల్లా అదుపులో ఉంచిన కెరటమే వదుగునా ఆంక్షలే ముసిరినా కడలినే దాచునా కన్నె జత చేరెను నేడు వెంట పడే ఆశల తోడు ఉన్న విధి మారెను నేడు కంట తడి ఆరెను చూడు ప్రేమలా పొందులో కాలమే ఓడదా తేనెలో విందులై కావ్యమే పాడదా రావా 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 ప్రియతమా వలచే నేస్తమా రావా ప్రియతమా వలచే నేస్తమా మౌనం పిలుపులై వేచే వెన్నెల రావా ప్రియతమా వలచే నేస్తమా రావా ప్రియతమా ఏయ్